శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం అయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 10. శ్లోకాము. రాగి కర్మఫలప్రేప్సులుబ్ధో హింసాత్మకోసుచి హర్షశోకాన్విత కర్త రాజసః పరికీర్తితః. అర్థము. ఆసక్తితుడు, కర్మఫలములకే ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్త అని చెప్పబడ్డాడు. శ్లోకాము. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అర్థము. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు మొండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను లక్షణములను గలవానిని తామసకర్త అని చెప్పబడ్డాడు. శ్లోకాము. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. అర్థము. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి, ధృతులను గూఢ గుణభేదములననుసరించి మూడు విధములుగా, విభాగపూర్వకముగా ఆ విషయము వినుము. శ్లోకాము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధః సా పార్థ సాత్వికి. అర్థము. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధనమును, మోక్షమును యథార్థముగా తెలిసికును బుద్ధి సాత్వికమైనది. శ్లోకాము. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధః సా పార్థ రాజసి. అర్థము. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు, కార్యాకార్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజసబుద్ధి ఎనబడుతోంది. శ్లోకాము. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు, కార్యాకార్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజసబుద్ధి ఎనబడుతోంది. అర్థము. ఓ అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అంటారు. శ్లోకాము. ధృత్యయయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియా యోగేనా వ్యభిచారిణ్యా ధృతః సా పార్థ సాత్వికి. అర్థము. అర్జున, ఇటువంటి చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మన ప్రాణేంద్రియక్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అంటారు. శ్లోకాము. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతః సా పార్థ రాజసి. అర్థము. కాని, ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థకామ విషయములను ధారణ చేయు శక్తిని రాజసధృతి అంటారు. శ్లోకాము. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతః సా పార్థ తామసి. అర్థము. అర్జున, నిద్ర, భయము, చింతాశోకములు, ఉతన్మత్తతలను విడువక దుర్మతియైన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామసధృతి అంటారు. శ్లోకాము. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భభరతర్షభ
అభ్యాసాద్రమతే యత్ర దుమఖాంతం చ నిగచ్చతి. అర్థము: ఓ భరతశ్రేష్ఠ, మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదుల నొనర్చి ఆనందించునో, దుమఖములను అతిక్రమించునో